సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 11 కిలోల గంజాయిని పట్టుకున్నారు గజ్వేల్ పోలీసులు. ఈ సందర్భంగా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు మరియు గజ్వేల్ పోలీసులు నిఘా పెట్టి టెక్నాలజీతో చాకచక్యంగా గంజాయి అమ్ముతున్న నిందితులను పట్టుకున్నారు. కేసు వివరాలు తెలియపరుస్తూ అరికెల శేఖర్, తండ్రి రామచంద్రం, అహ్మదీపూర్ గ్రామం, అదే గ్రామానికి చెందిన బోయిని నరేష్, సుక్కాసారి భానుప్రసాద్ ముగ్గురు కలిసి చెడు అలవాట్లకు బానిసై గంజాయి అమ్మి డబ్బులు సంపాదిద్దామని నిర్ణయించుకొని సిద్దిపేట పరిసర ప్రాంతాలలో బైకులు దొంగతనం చేసి అదే మోటార్ సైకిళ్లపై సీలేరుకు వెళ్లి గతంలో 2-3 సార్లు గంజాయి తీసుకొచ్చి గజ్వెల్, అహ్మదీపూర్ మరియు చుట్టుప్రక్కల గ్రామాల కూలీలకు, యువకులకు రెట్టింపు ధరకు అమ్మారు. గత 8 నెలల క్రితం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మడానికి వెళుతుండగా 3 టౌన్ పోలీసులు పట్టుకుని గంజాయి, మోటార్ సైకిల్ రికవరీ చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్పై జైలు నుండి బయటకు వచ్చారు. గత వారం రోజుల క్రితం శేఖర్, నరేష్ గంజాయి తీసుకొని రావడానికి సీలేరు వెళ్తున్నారు. వారి స్నేహితుడు భానుప్రకాష్ కు ఫోన్ చేయగా, నాకు పని ఉంది, నేను రాను, గంజాయి కావాలి అని 7,000 రూపాయలు శేఖర్ కు ఫోన్ పే చేశాడు. నరేష్ స్నేహితుడు చింటూ బైక్ తీసుకుని అరికెల శేఖర్, బోయిని నరేష్ ఇద్దరు భద్రాచలం సీలేరుకు వెళ్లి వర్ధన్ అనే వ్యక్తి నుండి 30,800కు 20 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. మోటార్ సైకిల్ పై ఇద్దరు ఒకేసారి వస్తే ఎవరైనా పోలీసులు పట్టుకుంటారని అరికెల శేఖర్ ఒక బ్యాగ్ లో 10 కిలోల గంజాయి పెట్టుకుని హైదరాబాద్ వరకు బస్సులో వచ్చాడు. బోయిని నరేష్ అక్కడే మోటార్ సైకిల్ పై వద్దామని ఉన్నాడు. అక్కడి నుండి శేఖర్ అహ్మదీపూర్ ఊరికి వచ్చి ఎవరైనా చూస్తారనే అనుమానంతో ఊరు బయట గ్రామ శివారు మల్లన్న సాగర్ కట్ట వద్ద దాచిపెట్టాడు. గంజాయి కావాలని భానుప్రసాద్ రాగానే అందులో నుండి అతనికి 2 కిలోల గంజాయి ప్యాకెట్ ఇచ్చాడు. అరికెల శేఖర్, సుక్కసారి భానుప్రసాద్ నిందితుల వద్ద నుండి 11 కిలోల గంజాయి, హ్యాష్ ఆయిల్ మరియు ఒక సెల్ ఫోన్ రికవరీ చేసి ఇద్దరు నిందితులను గజ్వెల్ అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపడం జరిగింది. త్వరలోనే నరేష్, వర్ధన్ ఇద్దరు నిందితులను పట్టుకొని అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాలలో, పట్టణాలలో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నా మరియు అమ్ముతున్నారనే సమాచారం ఉన్నా వెంటనే డైల్ 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ మొబైల్ నంబర్ 8712667100 నెంబర్కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, పెద్ద మొత్తంలో గంజాయి పట్టించే వారికి నగదు పురస్కారం అందజేస్తామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లా గురించి కృషి చేస్తున్న పోలీసులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని సూచించారు. చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, ఇన్స్పెక్టర్లు జానకిరామ్ రెడ్డి, రమేష్ మరియు సిబ్బంది, గజ్వెల్ ఇన్స్పెక్టర్లు సైదా, ముత్యంరాజు మరియు సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ అభినందించారు. త్వరలో రివార్డు అందజేయడం జరుగుతుందని తెలిపారు. తీసుకొని బస్సులో వచ్చాడు. అతను ఇంకా రావాలి, మనం అతని మీద కూడా నిఘా పెట్టాము, నరేష్ మీద. సో ఇతను వచ్చి ఇక్కడ ఒక గాంజాయిని ఊరవతల పెట్టడం జరిగింది. ఊరవతల పెడితే ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వీరి వద్ద నుండి గాంజా మరియు ఒక మొబైల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. వద్ద నుండి 11 kgs గాంజా, ఒక హాషిష్ ఆయిల్ మరియు ఒక సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇన్ఫర్మేషన్ చాలా రోజులకు వెళ్ళి వీళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టి వీళ్ళందరినీ ట్రాక్ చేస్తున్నటువంటి ఏసీపీ టాస్క్ ఫోర్స్ రవీందర్ గారు, సిఐ టాస్క్ ఫోర్స్ జానకిరామ్ రెడ్డి గారు మరియు సిఐ టాస్క్ ఫోర్స్ రమేష్ గారు, గజ్వెల్ టౌన్ సిఐ సైదుల్ నాయక్ గారు, ఇక్కడనే పనిచేస్తున్నటువంటి ముత్యం రాజు గారు, అలాగే టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ అయినటువంటి మహేష్, స్వామి, శ్రీనివాస్ వీళ్ళందరూ చాలా ఓపికతో గత కొన్ని నెలల నుండి వీళ్ళను ట్రాక్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సిద్దిపేట కమిషనర్ మేడం అనురాధ మేడం గారు అభినందించడం జరిగింది. వీళ్ళకు త్వరలో రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది. గజ్వెల్ టౌన్లో ఈరోజు మనము ఈ గాంజాయికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వీరి పేరు అరికెల శేఖర్,
ఇతను అహ్మదీపూర్ గ్రామం గజ్వేల్ మండలం. ఇంకొకతను సుక్కసారి భానుప్రసాద్, ఇతను హెచ్పి గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తాడు. మల్లబోయినపల్లి గ్రామం, జడ్చర్ల మండలం, మహబూబ్నగర్ డిస్టిక్. ప్రస్తుతం ఇతను సిరిసనగండ సిద్దిపేటలో ఉంటున్నాడు. దీనిలో ఇంకిద్దరు పరారిలో ఉన్నారు. వీరి వద్ద నుండి మనము 10 కేజీలు గాంజా రికవరీ చేయడం జరిగింది. వీరి మీద ఇదివరకు కూడా పాత కేసులు ఉన్నాయి మన దగ్గర. అరకెల శంకర్ కానీ ఈ భానుప్రసాద్ మీద కానీ ఇదివరకు గత 8 నెలల కింద సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గాంజాయి కేసు మరియు మోటార్ సైకిల్ దొంగతనం కేసులో 3 మోటార్ సైకిల్ దొంగతనం కేసులు ఉన్నాయి. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసి మన భద్రాచలం మీదుగా ఒరిస్సాకు సీలేరుకి వెళ్తారు. సీలేరుకి వెళ్ళి అక్కడ గాంజా తక్కువ ధరకు తీసుకొని వచ్చి ఇక్కడ గ్రామాలలో అందరికీ రీటైల్గా అమ్ముతారు. వీళ్ళు ఈ మధ్యలో 30,800 రూపాయలు పెట్టి 20 కిలోల గాంజా కొనుక్కున్నారు. దానిలో అరకెల శేఖర్, భానుప్రసాద్ మరియు ఈ నరేష్, బోయిని నరేష్ వీళ్ళు అక్కడికి పోవడం జరిగింది. సో అక్కడికి పోయినాక 20 కిలోల గాంజా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వీళ్ళంతా మోటార్ సైకిల్ సీలేరు పోయి అక్కడ మోటార్ సైకిల్ మీద పోయినాక రిటర్న్లో బోయిని నరేష్, నేను మోటార్ సైకిల్ మీద వస్తాను, నువ్వు బస్సులో పో, ఇద్దరం ఒకటేసారి పోతే మనం మొత్తం పట్టుకునే ప్రమాదం